TSM6 న్యూస్ కి స్వాగతం. వరంగల్లో జరుగుతున్న 25వ రథోత్సవ సభకు తెల్లాపూర్ మున్సిపాలిటీ నుండి భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి భారీ ర్యాలీతో వరంగల్ సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలగోని రాములుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వరంగల్లోని హన్మకొండ ఎల్కతుర్తి సమీపంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ఈరోజు కేసీఆర్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వరంగల్ సమీపంలోని హన్మకొండ ప్రాంతంలో ఎల్కతుర్తి సమీపంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అందరు ఈరోజు తరలి వెళ్తున్నారు. మన తెలంగాణ ప్రాంతంలో, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఇప్పటి కూడా ఉన్నాయి. ఎన్నో పార్టీలు పుట్టినాయి, ఎన్నో పార్టీలు అంతరించినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ రెండు పార్టీలు మాత్రమే ఇప్పటికి ఉన్నాయి. అందులో ఒకటి ఢిల్లీ పెద్దల పాదాల వద్ద తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ గులాములకు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, తెలంగాణ నిధులను, తెలంగాణ నీళ్లను, తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రాంతాన్ని తరలించుకుపోతుంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలను ఏలన చేస్తూ తెలంగాణ యాసను, తెలంగాణ భాషను వెక్కిరిస్తుంటే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27 నాడు కొండా లక్ష్మణ్ బాబూజీ జలదృశ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి 14 సంవత్సరాలు ఉద్యమంలో నిమగ్నమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఉద్యమంలో నిమగ్నమైంది. తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసి అట్టడుగున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్. మన యొక్క దురదృష్టమో లేదో తెలియదు కానీ ఎక్కువ ఓట్లు కూడా 1.5% ఓట్లతోని మన ప్రభుత్వం మైక్ గుంజుకుంటే అయిపోతాడు. ఈ రోజు సభకు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 17 వార్డులకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈరోజు భారీ ఎత్తున మేము ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పడంచెరు మైత్రి గ్రౌండ్కి వెళ్ళి అక్కడ నుంచి పడంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జి నాకు డిస్టర్బ్ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 17 వార్డులకు సంబంధించినటువంటి వార్డు అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఈరోజు మనం వరంగల్ సభకు బయలుదేరడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశమై ఇక్కడ నుంచి భోజనాలు చేసుకొని మైత్రి గ్రౌండ్కి వెళ్ళి మైత్రి గ్రౌండ్ నుంచి పటంచెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వెన్నవరం ఆదర్శరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కేసీఆర్ సభకి వెళ్ళి కేసీఆర్ ఈరోజు ఏం చెప్తాడు, ఏం మాట ఇస్తున్నాడు, మన తెలంగాణ ప్రజలకు మనందరికీ ఈరోజు ఆయన కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ సమావేశానికి వెళ్ళి ఆ సమావేశంలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు విని ఇక్కడ మా యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేము రేపటి నుండి స్ఫూర్తిమంతంగా వాళ్ళందరినీ మేము ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే చీమలు పెట్టినటువంటి పుట్టలో పాములు దొరుకుతాయి. యాక్చువల్గా ఆ చీమలు కష్టపడి పెడతాయి, కానీ ఇలా పాములు దొరినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లాంటి పాములను పారదోల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా
ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరు కూడా ఇక్కడికి వచ్చిన విలేకరులు కూడా మీ అందరికి